నరసింహస్వామి 10 ఏళ్ళ దేశం పోయి ఇవాళనే దిగిన. ఏం చేద్దామంటావు మరి? నా పరిస్థితి ఎట్లుందంటే స్వామి, రాయి దొరికితే కుక్క రాదు, కుక్క వస్తే రాయి దొరుకుతుంది. నా తోటోళ్ళందరికీ లగ్గం అయిపోయాను. నాకు మంచి పిల్ల దొరికినట్టు చూడు తండ్రి. ఎవరా నీళ్ళు దుబాయ్ పోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఫోను లేదు, ఉత్తరం లేదు. చెప్పాక చేయకనే ఊడిపడ్డావరా? అంత మంచిదేనా? అంత మంచిదే కానీ నువ్వు కూడా మీ తాత లెక్క తాళలేదు లెక్కుతున్నా. చదువుకున్నావు లేదురేమన్నా? నేను నాకు ముందే తెలుసురా నువ్వు ఈతకాలు తాటికాలు అని తిరుగుతావని. ఏమో బామ్మది అంత మంచిగా ఇదేనా రాకడ దుబాయ్ పోయి బాగా రోజులే? రావు బావా, ఇదే రాకట. మంచిగున్నావా? మంచిగా ఉన్నాను. పాడం హుషారు ఉన్నదా? ఏమో మరి మళ్ళీ పోతావా ఉంటావా? లగ్గం చేసుకునేది ఏమైనా ఉందా? ఎంటికలు నెరిసినాయి. ఎంటికలకు రంగేస్తా. చదువుకొని నీకే పిల్ల దొరికింది, నాకు దొరకదా? పోయిపా. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి లంచి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. కాయ గొర్రెలు కాయ, గొర్రె పిల్ల పోతుంది, పోవైపా. మామ నమస్కారం. అంత మంచిదేనా? ఎప్పుడు వస్తున్నావు దేశం నుంచి? ఇప్పుడు వచ్చాను. వాళ్ళ పిల్లని ఉండే సీను కొడుకునే. అల్లుడు నువ్వేనా? చిన్నప్పుడు నెక్కర్లు వేసుకునేటప్పుడు ఎప్పుడో చూసిన. బర్రెతో పట్టుకొని రోడ్ల పని ఉరుకుదు. నువ్వు ఏమైనా చదివినావా లేదా? ఏం పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? చదువుదేముంది మామ, డిగ్రీ చదివిన. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నారా అల్లుడు? 10 ఏళ్ళు దేశం పోయి వచ్చినావు మామ. నువ్వేం మారలేవు. రేపటి నుంచి నువ్వు కూడా ఇదే పని చేయలే మామ. చెప్పినావు తీరా. పొద్దుగాలి పొట్టకు మా పడేది పొట్ట కానీ. ఏమైనా మనమాడ అంత మంచిదేనా? ఇదేనా రాకడ? తాత అంతా మంచిదే. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బుర్రా పిర్రా బాగానే పెంచినావు. లగ్గాన్ని చేసుకొని ఉందా లేదా? మళ్ళీ పోయేదేనా? చూడు తాత, ఆ పిల్లని చేసుకుంటా. ఇక ఓను ఇన్నే ఉంటా. సరే, పోయినా సామాన్ పోయినట్టు వచ్చిందా లేదా? పిల్లని మా చూస్తాయి కానీ మళ్ళీ పోయే బిడ్డ గిట్ట ఉంటే గిట్ట నా దగ్గర పిల్ల నా పేపి పో, నేను చూసుకుంటా. ఇంతమంది కానీ ముసలాడు మాత్రం పోతలేడు. ఈయన తీట మాటలు ఈడు, ఈ ముసలిన బట్ట చింత వచ్చిన పులుపు. అనిల్ మనమడు వచ్చిండట, పెళ్లి చేసుకుంటాడట. మరి పిల్లని చూడమని నాకు చెప్పిండు. మరి ఆడు ఎక్కడంగా మాట్లాడుతుందో అంత సంగతి ఏదో చూడాలి. మరి ఎంగిల్ చేత కాకిని కొట్టాడు కృష్ణారి ఉండకొడుకు. మరి ఆడు ఇప్పుడు అత్తడు కొద్దిగా అయినాక మరి అన్ని అట్టుకోవాలి. ఏం చేద్దాం చెప్పుర్రి. వచ్చినాక గట్టిగా నూకుదాం. ఆగు, అందరం కలిసి చేద్దాం. మమ్మల్ని బాగా తమాజ్ చేసిండు. మా ఘోరాది ఘోరం మాటలు మాట్లాడాడు. కొద్దిగా అట్టుకోవాలి. రాణి రాణి వచ్చినాక చూసుకుందాం, వేద్దాం, గట్టిగా నూకుదాం. ఆగు, ఎందుకు ఇడిచి పెడతాం? అందరు ఇజ్జత్ తీసిండే కావాలని నన్ను కూడా గొర్రెలు కాసుకునేటోడు అన్నాడు. పనులను తిరిగే పని బాగుంది. తీరినా అయిపోయింది. మరి ఏమన్నా దుబాయ్ పోయి వచ్చినావు ఇదేనా? చెప్పు తాత. చెప్తుంది మరి ఏమన్నా ఉందా లేదా? మాకు ఇస్తాను ఎప్పుడు ఇస్తావో మాకు ఇస్తా. నీకు పిల్లను చూస్తాం మేము. చూస్తా. పప్పన్న కంటే ముందుగా బొర్రా చంపినా పిల్లలు పెంచినావు. ఏమే ఇస్తా. దుబాయ్ రేపు తాళాలో కూర్చుందాం. పక్క కూర్చుందాం రేపు. మీ అందరికి పోదాడకాలు చెప్తా. కడుపున దాపిస్తా, కౌసు తినిపిస్తా. పోయేస్తా, నాకు కొంత పని ఉన్నది. సరే సరే. లేదు మళ్ళీ కలుస్తా. మరి కలాలే. సరే సరే మంచిది మరి. ఓకే.
దుబాయ్ లేకుండా ఈడ రేపు దావత్ ఇస్తాడు అంటవా ఇయ్యకపోతే రేపు గట్టిగా నూకుదాం ఆగు, ఎందుకు ఇటు పెడదాం? కొట్టాడు గాడి ఇస్తారా ఏ ఇజ్జత్ మనం తీద్దాం ఆగు, రేపు చూసుకుందాం, రేపు రాడా. కాకా వచ్చినా అచ్చా ఓలీలు నా సోపది అంత మంచిదేనా? అంత మంచిది అదా నమస్తే ఓలీలు అంత మంచిదేనా? మంచిది నమస్తే బా ఓలీలు కూర్చో అంత మంచి అంత కూసారు తీరం పట్టు కూర్చుంటా నలుగురు అని చెప్పి 10 మంది వచ్చి రాంగితే గుండపడ్డ మాయం చేసి బాపతి గలరు ఇలా తాగి బుక్కినట్టు కాదు నా మన్మానికి మంచి పిల్లని చూడాలి పెళ్ళి అయినాక మంచి దావత్ ఇస్తాడు మా మన్మడు మేక తలకలతో దావత్ ఇస్తాడు ఓకే సరే సరే చేద్దాం. చూసుడే చూసి చేసుడే గట్టి చేద్దాం లగ్గం. ఈ చికెన్తోనే పోతాను మళ్ళీ నాకు మేకల గొర్రెలకు తలకాయలకు వేసేటట్టున్నాను మళ్ళీ గట్టి ఎన్నుకేటట్టున్నారు కొడుకులు. అవునే మామ దుబాయ్లో నువ్వేం పని చేస్తావే ఊళ్ళందరూ అనుకుంటున్నారు పైకలు అడుగుతావట నిజమేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అనుకుంటున్నారే? అదే సరే అయితమా అనుకుంటే అయ్యో ఏమనుకోకే ఆడింది కరెక్ట్ నాకు మూత్రం వచ్చినట్టు నేను పోయాక ఇది కూడా దాకా నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మా నమస్తే నమస్తే, ఎప్పుడు వచ్చిన వాళ్ళు? నచ్చి 4 వద్దులు అయితే అంత మంచిదేనా? మంచిదే మా మంచిది అంతా మంచిది మంచిదా మంచిగా మంచిగా. దా కలుపుడు రావద్దా మనలోకి దావత్ ఇచ్చినద్దా. నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. సరే సరే మా సరే సరే ఓకే. బావాడు జరిగే కొంత మాకు మాటికి పాట పాడు కట్ట అవుతుంది అవుతలేదే నాదన్న దాగిరా అదాడు పెట్టు ఉంచి ఇదేం బుద్ధి దిక్కుమాల బుద్ధి అయితేమనే కానీ దుబాయ్లో దొరకదు కదా మందు అయితేమనే కానీ వీటిలో అట్ల మత్తలు పోసే రమేష్ గడు కనబడ్డాడు కళ్ళు దాకా రమ్మంటే రాలేదు. బామ్మది గాడు ఎట్లా కనబడ్డండి వాడు చచ్చిపోయి 2 ఏళ్ళ నిజం చెప్పే అవన్నా నువ్వు దుబాయ్ పోయి ఇన్ని సంవత్సరాలు ఏమన్నా ముత్తరం రాసినా ఫోన్ చేసినావా ఊళ్ళో ఏం జరుగుతుంది ఓడున్నాడు ఓడి వేయండి 10 ఏళ్ళు అయిపోయి అసలు మనిషి ఉన్నాడా బతికిండా ఓలగిలాయి మనవాడా భయపడకు అదంతా ఉట్టిగానే అంటారు నువ్వైతే కళ్ళు తాగలేవోయ్ తాతున సరే తాగు చెప్తురా చూడే కొంచెం చూడు ఏ కూరం ఏం లేదా నిజంగానే నాకేం కనబడుతుందా? తాత నువ్వు తాగైతే తాగు అదే ఏం లేదు నువ్వు తాగైతే తాగు కళ్ళు నా మనవడే గండం పిల్ల ముడవే వెంకి పెళ్లి శుభ సాగు నా పిల్ల నా సాగుకు వచ్చింది దేవుడా ఈ అవలగాలతో చేరి నీకు తయారైన ఆడున్న అయిపోవు దేశంలో. మామకు రోగం తిరిగిందే ఇంకోసారి ఓని చిన్న చూపు చూడాడిగా ఇంకోసారి ఓని గెలకకుండా చేసినప్పుడు బామ్మది మంచిగా అయింది రా భయ్. ఇంకోసారి పెళ్లి జోలికి రాష్ట్ర భయపడ్డాడే మంచిగా అట్లా